హలో అండి, నమస్తే. నేనైతే ఈరోజైతే శనగపప్పుని పచ్చి కొబ్బరి కర్రీ చేస్తున్నాను. ముందుగా అయితే నేను శనగపప్పు తీసుకున్నాను. 200 గ్రాములు శనగపప్పు తీసుకున్నాను, నానబెట్టేసుకున్నాను ఒక అరగంట. పచ్చి కొబ్బరి కూడా మిక్సీ పట్టేసుకున్నాను. దీంట్లోకి గ్రీన్ చిల్లీ 5-6 గ్రీన్ చిల్లీ తీసుకున్నాక ఒక ఉల్లిగడ్డ తీసుకున్నాను. ఫస్ట్ అయితే నానబెట్టుకున్న పప్పు అయితే వేసేసుకోవాలి. కడిగి పెట్టుకున్నాను కదా ఇవన్నీ. ఉల్లిగడ్డలోని గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకోవాలి. ఇందులోకి పసుపు కూడా వేసుకోవాలి. ఇందులోని అరస్పూను, ఇందులో ఒక అరస్పూను ఆయిల్ వేసుకోవాలి. తొందరగా ఉడుకుతుంది శనగపప్పు. ఇది సరిపడినంత వాటర్ కూడా పోసుకోవాలి. సరిపడినంత వాటర్ పోసేసుకున్నాం కదా, స్టవ్ వెలిగించుకొని బాగా ఉడకనివ్వాలి శనగపప్పు అన్నీని. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. కొబ్బరిని శనగపప్పు కర్రీ చేసుకుంటేనే అప్పుల్లో అయితే మా అమ్మమ్మ గారు చేశారు. ఇదైతే నాకు చిన్నప్పుడు బాగా చేసి పెట్టేవారు. అక్కడ ఉన్నప్పుడు తినేదాన్ని ఎక్కువ. తర్వాత నేను హైదరాబాద్ వచ్చేసాక తినలేదు ఈ కర్రీ అయితే. నేను ఇప్పుడు ట్రై చేస్తున్నాను. నేనైతేనే ఇది గుర్తొచ్చి సడన్గాను అయితే కారం బదులు గ్రీన్ చిల్లీ ఎక్కువ వేసాను కదా, కారం అంత అవసరం ఉండదు. మీ ఇష్టం అంటే వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే తీసేయచ్చు, అవసరం లేదు. ఎక్కువైతే గ్రీన్ చిల్లీ తోటి చేసుకుంటారు ఇదైతేని కర్రీని. పప్పు అయితే బాగా ఉడకనివ్వాలి, సిమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలి బాగా. ఇది పప్పు అయితే ఇంకొక 5 నిమిషాలు అయితే ఉడికిపోతుంది. ఇది ఇంకా ఉడకలేదు. ఇంకొక 5 నిమిషాలు అయితే సిమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలి దీన్ని. ముందు సాల్ట్ వేసేసుకుంటే అసలు ఉడకదు పప్పు. సాల్ట్ కానీ, చింతపండు కానీ, కారం కానీ వేసేసుకోకూడదు. ముందుగా అయితే ఉడకదు ఇది అయితేని. శనగ కదా, తొందర టైం పడుతుంది ఇది మనకి. పప్పు అయితే ఉడికిపోయింది. ఇలా ఉడికిపోవాలి. ఇద్దరప్పుడు పచ్చి కొబ్బరి తురుముకున్న పచ్చి కొబ్బరి కూడా వేసేసుకోవాలి. ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి ఇదంతాను. పచ్చి కొబ్బరి ఇది కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇది అదృపతంగా దీంట్లో కాస్తంత నిమ్మకాయగంత చింతపండు కూడా వేసుకోవాలి పులుపు కోసం. మరీ ఎక్కువ వేసేసుకోకూడదు, పప్పు టేస్ట్ అయితే మంచిగా ఉండదు ఎక్కువ వేసేసుకుంటే. పులుపు శనగ అంతా ఉడికిపోక అప్పుడు వేసుకోవాలి, లాస్ట్ వేసుకోవాలి. ఉడకబెట్టుకున్న కొత్తిమీర కూడా దీని మీద వేసేసుకోవాలి. రుచి సరిపడినంత సాల్ట్ చూసుకుని వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు బాగా ఉడకనిచ్చి సిమ్లో పెట్టి బాగా ఉడకనిచ్చి అప్పుడు తాలింపు వేసుకోవాలి ఇది పప్పుని. చిన్న బాండీ పెట్టుకొని స్టవ్ మీద 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఇటెక్కాక కరివేపాకు, ఆవాలు, జీరా, రెడ్ చిల్లీ. దీంట్లో ఎల్లుల్లిపాయలు వేసుకోకూడదు, మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు. నేనైతే ఎల్లుల్లిపాయలు వాడను ఇందులోకి, టేస్ట్ అయితే మంచిగా అనిపించదు. ఆయిల్ ఇటెక్కింది కదా, ఇవన్నీ వేసేసుకుంటున్నాను నేనైతే. పోపులు, కరివేపాకు అన్నీ. పోపు అయితే బాగా వేగనివ్వాలి.
పోపు ఎంత మంచిగా వేగితే పప్పు అంత టేస్టీగా ఉంటుంది, తింటాకు కూడా బాగుంటుంది. ఇందులో కాస్తంత ఇంగువ కూడా వేసుకోవాలి. పప్పులో ఇంగువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. మీ ఇష్టము వింగ వేసుకుంటే వేసుకోవచ్చు. మేమైతే వింగ వాడతాను, నేనైతే ఎక్కువ ఇంగు వాడతాను. కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను ఇందులో. పోపు అయితే వేగిపోయింది కదా, పప్పులు వేసేసుకోవాలి. ఈ పోపు వేసాం కదా, స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. మనం ఏది వండినా ఇష్టంగా చేయాలి ఫుడ్, ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది. అప్పుడు మనస్ఫూర్తిగా చేయాలి ఏది చేసినా మనం. పులుపు, ఉప్పు, కారం అన్నీ సరిపోయి. మనం రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ వేసాం కదా, అంత కరెక్ట్గా సరిపోయి సాల్ట్ అదిని. ఇంకా అసలు పప్పు అయితే ఇవి కొబ్బరిని శనగ చేసుకుంటే ఇవి రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది, హైలైట్గా ఉంటుంది కర్రీ అయితేని ఇలా చేసుకుంటేని. దీన్ని పప్పు మామూలుగా కర్రీయే కాదు పప్పు కూడా అంటారు ఇలా చేసుకున్నది, నేనైతే కర్రీ అని అంటున్నాను. తప్పకుండా మీరు ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది ఈ పప్పు అయితేని ఇలా చేసుకుంటేని. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది, తాలింపు వేసాను కదా అంటే ఇంకా బాగా స్మెల్ వస్తుంది పప్పు. మీలో ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ అండి.